టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మరి ఆదివారం సెప్టెంబర్ 29వ తారీఖు ద్వాదశి తిథి అనేది సాయంకాలం 4:47 వరకు ఉంటుంది. ఇక నక్షత్రంలో మఖా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరి ఈ పితృ కార్యక్రమాల్లో అంటే మహాలయ పక్షంలో దీన్ని యతి మహాలయం అని అంటారు. అంటే మఖా నక్షత్రం నాడు మనం ఆచరించే ఏదైనప్పటికీ కూడా ఈ పితృ కార్యక్రమాలను నిర్వహించే క్రతువు ఏదైనప్పటికీ కూడా అది శీఘ్రగతిన వాళ్ళకి ఉత్తమ సద్గతుల్ని మరి ఇస్తుంది అని చెప్పి మన యొక్క సనాతన ధర్మ నిర్వచనం. కనుక ఈరోజు మనం చేసే అలాంటి పితృ కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా ప్రయోజనాన్ని ఇస్తాయంటలో ఎలాంటి సందేహం లేదు. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం ఈరోజు మరి మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులుగా మనం అనుభవిస్తున్న ఈ మానసిక చెడు పరిస్థితి ఏదైతే ఉంటుందో దాని నుంచి కొంత బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. మీకు వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇటు సంతానపరంగా అయితేనేమి, బయట మనతో సంబంధం ఉన్న మనుషులతో అయితేనేమి, అందరి పరంగా ఈరోజు అయితే కనుక ఎంతో కొంత మీరు ఊరటగా ఉండటం, గత పరిస్థితుల నుంచి కొంత ఉల్లాసంగా బయటికి రావటం అనేది కూడా మీకు ఆనందాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగబడతాయి. బయట నుంచి రావాల్సినవి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా చివరికి మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు అయితే కొంతవరకు గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇంటూ ఒక సమస్య తీరుతుంది అనుకునేప్పటికీ ఏదో రకమైన సమస్య అనేది కనిపిస్తుంది. మనం ఏదైతే కొంతవరకు బద్ధకంగా లేదా ఇతరత్ర వాయిదా వేసామో అదే ఈరోజు ఏదో రకంగా మనని ఏడిపించవచ్చు. అలాగే స్నేహితుల మీద, ఇతర బంధువుల మీద పెద్దగా ఆధారపడకుండా మీరు స్వయంగా ఏదైనా సరే నిర్ణయం తీసుకుని దాన్ని అవలంబిస్తూ ముందుకెళ్ళినట్టయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఏదో రకమైన చికాకు ఉంటుంది. ఇక ఆర్థిక అంశాలు కానీ ఇతర అంశాల్లో కానీ పెద్దగా చెప్పుకోదగిన విపరీతమైన మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే పడుతున్న ఆందోళన ఉందో, లేదా అసౌకర్యం ఉందో, లేదా అనారోగ్యం ఉందో అలాంటి నుంచి తాత్కాలికంగా మీకు కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మానసికంగా మాత్రం ఎంతో కొంత గజిబిజిగా ఉండటం, లేదు ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన అసందిగ్ధ వాతావరణం చోటు చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటు సంతాన పరంగా అయితేనేమి, జీవిత భాగస్వామి పరంగా అయితేనేమి ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. మీకు తోడబుట్టిన వాళ్ళు ఒకవేళ మగవారు ఉంటే కనుక వారి అంటే సోదరులు ఉంటే కనుక వారితో ఏదైనా సరే తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇంకా ఇతరత్ర కూడా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వినాయకుడిని పూజిస్తే కనుక మరింత మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మనం ఏదైనా సరే సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఖర్చులకి దూరంగా ఉండటం అనేది కానీ, కొత్త వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది కానీ చాలా అవసరం. ఇక తప్పనిసరి మనం పెట్టవలసిన వాటిని తప్ప ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక విషయాలకు మీరు వాయిదా వేయటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర మానసికంగా అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా జరపడానికి మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేస్తారు. కానీ ఎక్కడో ఒక లేస మాత్రం శంఖ అనేది మాత్రం మీలో కనిపిస్తూ ఉండడం అనేది అయితే ఉంటుంది. ఇతరత్ర మాత్రం మీ యొక్క గౌరవ మర్యాదలు కానీ, మీరు చూపించే అందరితో చొరవ కానీ ఇవన్నీ కూడా 10 మందికి ఆనందాన్ని కలిగిస్తే ఎంతో కొంత సంతృప్తినిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు చపలచిత్తంగా ఉండిపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనం మనసు స్వాధీనం చేసుకుని ఏదో ఒక దాని మీద కనుక దృష్టి నిలిపినట్టయితే ఈరోజు మీరు ఎక్కువ మంచి పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బయట వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే దూర ప్రయాణాలు చేయాలనుకుంటే సాధ్యమవుతాయి. పుబ్బ, ఉత్తర నక్షత్రాల పెళ్లి పనులు ఏదైనా ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగాల్లో మార్పు కోసం అన్వేషించే వాళ్ళకైతే ఈరోజు అనుకూలత కాదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు
వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక అనుకోని ప్రయాణాలు ఏవైనా సరే సంభవం కావచ్చు. ఈరోజు మనం ₹10 ఖర్చు పెట్టాలనుకున్న అది ₹20 ఖర్చు పడే పరిస్థితి ఈరోజు అధికంగా కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలైతే ఏమీ కనిపించడం లేదు. ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించింది ఏదైనా సరే చిన్న పని అనేది ఏదైనా ఉన్నా దాన్ని ఈరోజు మొదలెడితే కనుక ఎంతో కొంత మంచి జరిగే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంటుంది. ఇక ఈరోజు అయితే కనుక మీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారి వారి యొక్క కార్యక్రమాల్లో చాలా చక్కటి లాభాన్ని అనుభవించడం అనేది అయితే ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏదైనా సరే ఒక ఆందోళన ఉన్నా, ఇతరత్ర బాధ ఉన్నా వాటి నుంచి ఈరోజు మనకి ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఇటు ఆర్థికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి చాలా చక్కటి విజయాలను అయితే నమోదు చేసుకోగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పరిపూర్ణంగా లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఖర్చు విషయంలో వెరవకుండా కూడా ఏది అవసరమో దాన్ని అయితే ఖచ్చితంగా మీరు ఆ ఖర్చుని నిభాయించుకోగలుగుతారు. ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ సానుకూలమైన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సానుకూలత అనేది మరింత పెరగడం కోసం అయితే కనుక మీరు ఈరోజు దుర్గాదేవిని పూజిస్తే మరింత ఉపయోగం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు దేనికోసం అయితే మనం ఆతృతగా ఎదురు చూస్తున్నాము, లేదా కావాలి ఖచ్చితంగా అని మదన పడుతున్నామో, తాపత్రయపడుతున్నామో అలాంటి విషయాల్లో కొద్దిగా ఈరోజు అయితే కనుక మెలికి తీరటం అనేది, అడుగు ముందుకు పడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు ఇతరులతో కూడా మీరు గతంతో పోలిస్తే కొంత మూర్ఖత్వాన్ని తగ్గించుకుని స్నేహపూరితంగా కానీ లేదా అవతల వాళ్ళకి నచ్చే విధంగా కానీ ఈరోజు మీ యొక్క సంభాషణలు అయితే కొనసాగించగలుగుతారు. స్నేహితులు, బంధువులతో మీ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయోగం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువులతో ఎవరితో అయినా సరే కొంతవరకు చికాకులు తలెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దైనందికంగా మనం చేసే పని ఏదైనప్పటికీ కూడా పెద్దగా మార్పులు లేకుండా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక మూలా నక్షత్రంలో జన్మించిన వారికి కానీ, తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి కానీ ఏవైనా సరే ప్రయాణాలు అవసరం పడవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన అంశాలు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు వారికి ఏదైనప్పటికీ కూడా వారి పనులన్నీ కూడా కొంత ఇబ్బందిగానే పరిణమించడం అనేది అయితే ఉంటుంది. ఎప్పుడు ఏ నిర్ణయాన్ని అవలంబించాలో, ఎప్పుడు ఏ వ్యక్తిని కలుసుకోవాలో ఇలా ఒక ప్రణాళిక లేకుండా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, మానసికంగా ఏదో రకమైన శంక పెట్టుకుని లోపల దాని గుణాన్ని బయటకు వ్యక్తీకరించకుండా ఇంట్లో వారి మీద మీ యొక్క అసహనాన్ని ప్రదర్శించడం, తద్వారా ఇంట్లో ఒక రకమైన గజిబిజి వాతావరణం చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా హృదయానికి సంబంధించిన కానీ, కంటికి సంబంధించిన కానీ వ్యాధులు ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఆ రకమైన పనుల్లో ముందుకెళ్ళడానికి, ఆశాజనకమైన వాతావరణం తోడ్పాటునివ్వడానికి కూడా ఆస్కారం అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నడుముకి సంబంధించిన కానీ, వెన్నుకి సంబంధించిన కానీ శని యొక్క ప్రతిష్టంభన వల్ల ఎక్కువ తరచు ఈ కీళ్ళకి సంబంధించిన బాధలు కానీ ఇలాంటివి ఎక్కువగా అనుభవించే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక మానసికంగా, శారీరకంగా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఈరోజైతే పొందగలుగుతారు.
మీరే కొంతవరకు నిర్ణయాలు తీసుకోవటంలో కొంత దృఢమైన వ్యాఖ్యలని ప్రదర్శించలేకపోతారు. ఇక స్నేహితులతో గానీ, లేదా కొత్త వ్యక్తులతో గానీ మీ యొక్క సంభాషణలు సఫలీకృతం అవ్వటం, అవి ఎంతో కొంత భవిష్యత్తుకి మంచి చేసేలాగా కూడా కనిపించడం అనేదైతే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగానే కొంత విభేదాలైతే తప్పకపోవచ్చు. ఇక ఇతరత్ర పెద్ద చెప్పుకోదగిన మార్పులైతే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.